హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త టూర్ వేసినాం. ఇది సూర్యాపేట హైదరాబాద్ హైవే. మనం సూర్యాపేట హైదరాబాద్ మధ్యలో ఉన్నాం. మనం ఈరోజు నల్గొండ పైనుంచి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర పోతున్నాం. అక్కడక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపించి మళ్ళీ రిటర్న్ వద్దాం. ముఖ్యంగా చూసుకోవాల్సినవి అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ నార్మల్గా ఉంటుంది, అది చూడనీకి ఏమి ఉండదు, కానీ చూడనీకి బాగానే ఉంటుంది. అండ్ బుద్ధవనం అనేసి బుద్ధుడు ఉంటుంది పెద్దగా, ఒక 300 acres 250 acres పెద్ద టెంపుల్ లాగా ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది. అది ఆంధ్ర సైడ్, తెలంగాణ టు ఆంధ్ర సైడ్ కొద్దిగా ఒక 10 kilometers అవతలకు ఉంటుంది. అట్లనే మనం ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర కృష్ణా నదిలో బోటింగ్ ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి లోపలికి నాగార్జున సాగర్ దీవ్ అనేసి ఒకటి ఉంటుంది, చిన్న ఐలాండ్ లాగా. అందులో ఒక మ్యూజియం ఉంటుంది. మన బోటింగ్ ఒక 1.5 hour బోటింగ్ జరుగుతుంది. బోటింగ్ నుంచి బోటు మీద పోతాం. ఆడికి ఒక 1 hour ఆడుస్తారు, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు. ఇదంతా 3 hours పట్టిద్ది. మనం అక్కడ బోటింగ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారంటే పొద్దున్న 9 గంటలకి ఒకటి, మధ్యాహ్నం 1 గంటకి ఒకటి, సాయంత్రం 5కి. సాయంత్రం 5 అనేది ఐలాండ్కి ఏం పోదు, చుట్టుపక్కల తిప్పేసి తెచ్చేస్తారు. అది ఎందుకంటే నైట్ అవుతుంది కాబట్టి. సో మనం 1 గంటకి చేరుకోవాలి. టైం ఇప్పుడు 10:40 అయ్యింది. చూద్దాం. ఇప్పుడు మనము హైవే మీద ఉన్న సూర్యాపేట హైదరాబాద్ మధ్యలో హైవే మీద ఇప్పుడు మనం నల్గొండ పై నుంచి పోవాలి. ఓకే, చూద్దాం. ఈరోజు డేట్ 13. సంక్రాంతి వైబ్స్ ఉన్నాయి. యాక్చువల్గా అటుపోతుంది సంక్రాంతి వైబ్స్. నేను ఇటుపోతున్నా. అటు సైడ్ కూడా రష్ ఉంది, కానీ అంతగానమేం లేదు. చూడండి, అది హైదరాబాద్ టు సూర్యాపేట హైవే. అది హైదరాబాద్ టు విజయవాడ వయా సూర్యాపేట. ఇది సూర్యాపేట టు హైదరాబాద్. అంత రష్ ఏం లేదు, అయిపోయింది. నాకు తెలిసి లాస్ట్ సాటర్డేనే వెళ్ళిపోయి ఉంటారు అందరూ, ఇప్పటి వరకు ఉంటారు. నల్గొండ వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది నల్గొండ మనకి. నల్గొండ పోవాలా. యాక్చువల్లీ 1 గంటకి అక్కడ బోటింగ్ ఉంది. మనం 1 గంటకి అక్కడ అందుకోవాలి. స్టార్ట్ అవడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయినా. ఆ బోటింగ్ బాగుంటుంది, పెద్ద బోటే, ఒక 200 members సరిపోయే బోట్. ఇదిగోండి, ఇది నల్గొండ సైడ్. మనం ఇప్పుడు సూర్యాపేట హైదరాబాద్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకున్నాం నల్గొండకి. మన నల్గొండ పైనుంచి నాగార్జున సాగర్ డ్యామ్కి పోతున్నాం. 1 గంటకి మనం రీచ్ అవ్వాలి, మ్యాక్సిమం అవుతామని అనుకుంటున్నా. చూద్దాం. ఇప్పుడు నల్గొండ టు సూర్యాపేట హైవే లెఫ్ట్ క్రాస్ చేసి ఇప్పుడు నల్గొండకి వెళ్తున్నాం. నల్గొండకి ఒక ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఒక 45 minutes 30 minutes పడుతుంది. ఎట్లానే పోయి నల్గొండ నుంచి మనం నాగార్జున సాగర్ డ్యామ్కి పోదాం. మనం ఫస్ట్ టార్గెట్ వచ్చి బోటుకి పోవాలి, 1:30కి బోటు. ఇదిగోండి, ఇది హైదరాబాద్ టు మాచర్ల గుంటూరు హైవే. మనం దీని కింద నుంచి నల్గొండ పోతున్నాం. నల్గొండ టౌన్ కూడా మీకు చూపెడతా. ఇదిగోండి, ఇదే ఫ్లైఓవర్. ఇదిగోండి, నల్గొండ 2 kilometers, హలియా 4, నాగార్జున సాగర్ డ్యామ్ 65 kilometers. ఇక పోదాం నల్గొండ. వచ్చిన నల్గొండ ఒక 4-5 సార్లు వచ్చిన. ఇటు సైడ్ బాగానే ఉంది, ఫ్లైఓవర్ నీట్గా ఉంది. మన హైదరాబాద్లో కూడా ఫ్లైఓవర్లు ఉంటాయి ఎట్లనే. ఇది రైల్వే స్టేషన్, నల్గొండ రైల్వే స్టేషన్. ఇది మనం ఈ కింద నుంచి పోతే ఇగోండి, ఇది కాదు, కొంచెం ముందుకు పోతే రైల్వే స్టేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం ఫ్లైఓవర్ ఎక్కాం. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ పోవాలి. ఇగోండి, నల్గొండ రైల్వే స్టేషన్. హాస్పిటల్ కూడా బాగానే ఉందిగా. సోలార్ ప్యానల్స్, మోర్. చాలా రోజుల తర్వాత మోర్ చూసిన.
ఏదో కొండ ఉందిగా పైన, అటువంటి క్లాక్ టవర్, నల్గొండ క్లాక్ టవర్. అబ్బో ఫ్లాగ్ కూడా ఉందిగా, జబర్దస్త్ ఉందిగా ఫ్లాగ్ పెద్దగా. బాగానే ఉంది, పండగ కదా కొంచెం రష్ ఉంది, రష్ బాగానే ఉందిగా. ఇంకోటి క్లాక్ టవర్ బాగుంది. ఓ సిగ్నల్ పడిందా, సిగ్నల్. ఓకే, మనం ఈ సైడ్ వచ్చామంటే ఇక నాగార్జున సాగర్ సైడ్ పోతున్నట్టు. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతామో. ఫ్రెండ్స్, నల్గొండ టౌన్ దాటేసినాం. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్కి పోతే దేవరకొండ ఆ ఊర్లన్నీ వస్తాయి. మనం ఇప్పుడు సాగర్ పోతున్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకోవాలి. నల్గొండ ఎండకు వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. అటు సైడ్ దేవరకొండ ఆ ఊర్లో ఉంటాయి, ఇటు సైడ్ సాగర్ రోడ్ అంటారు దీన్ని. ఇక స్టార్ట్ అవుదాం. పెద్దగానే ఉంది రోడ్డు కూడా. నల్గొండ టౌన్ క్రాస్ అయ్యి సాగర్ రూట్ వచ్చేసినాం. 7 నుంచి 60 కిలోమీటర్లు చూపిస్తుంది. 60 కిలోమీటర్లు ఉంటుందిలే 7 నుంచి సాగర్కి. సాగర్ డ్యామ్, అదే నాగార్జున సాగర్ డ్యామ్కి. మనకి 11:20 అయ్యింది. 1 అవర్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఎంత ఏం పడుతుందో. ఇదిగోండి ఫ్రెండ్స్, టోల్ గేట్ వరకు వచ్చినాం మనం. టోల్ గేట్ 500 meters ahead. మనకు ఉండదులే టోల్, అంత ఘనమేం లేదా. టోల్ గేట్ ఒకటే ఉందా? చిల్లర లేదమ్మా, ఇస్తా ఫోన్పే చేయకపోతే. మేము అర్జెంట్ పోయేది ఉంది, వదులు. ఓరే చిల్లర నా దగ్గరే, చిల్లర వాడి దగ్గర. మరి ఎందుకు ఇచ్చావరా? సంక్రాంతి కదా, అడుగు. అక్కలు వచ్చి అడుగుతారు అట్లానే. చిల్లర లేదు నా దగ్గర. మా బామర్ది గారు ఇచ్చిండు 10 రూపాయలు. ఖాళీగా ఉంది, చాలా రోజుల తర్వాత ఇంత ఖాళీగా చూస్తున్నా రోడ్లని. అంటే సిటీలో ఉండి రోడ్లు ఖాళీగా ఇప్పుడు నేను చూడలే, ఇంత ఖాళీగా. నిన్న అదే ఫస్ట్, అంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఖాళీగా. ఇటు సైడ్ మిరియాలు కూడా, ఇటు సైడ్ హలియా. మనం ఇప్పుడు హలియాస్ అయిపోవాలి. ఇది మిరియాలు కూడా ఫ్లైఓవర్. ఇది మిరియాలు కూడా ఇటు సైడు, హలియా ఇటు సైడ్. మనం ఇటు సైడ్ పోవాలి. వచ్చేసాం సాగర్కి వచ్చేసాం. ఇదే లాంచ్ స్టేషన్, ఇదే న్యూ బోటింగ్ పాయింట్ లాంచ్ స్టేషన్. ఇవ్వండి, హరిత రిసార్ట్లోకి వస్తే బోటింగ్ పాయింట్. ఇటు సైడ్ పోవాలి మనం. ఇగో టికెట్ కౌంటర్. ఇదో లాంచ్ స్టేషన్ నాగార్జున సాగర్. ఎంతకన్నా టికెట్స్? హాయ్ ఫ్రెండ్స్, మనం ఇట్లా నాగార్జున సాగర్ రోడ్డుకి అటు ఉంటుంది, డ్యామ్ అటు సైడ్ ఉంటుంది. రోడ్డుకి పోయే లెఫ్ట్ సైడ్ మనకి హరిత రిసార్ట్ ఉంటుంది. హరిత రిసార్ట్లో మనము రైట్ సైడ్ మనకి బోటింగ్ పాయింట్ ఉంటుంది, లాంచ్ స్టేషన్. చూడండి బుద్ధ స్టాచ్యూ. ఇక్కడ ఒక బోటింగ్ ఉంది చూడండి. వెల్కమ్ టు న్యూ బోటింగ్ పాయింట్ లాంచ్ స్టేషన్ నాగార్జున కొండ మ్యూజియం. ఇక్కడ బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఒక గవర్నమెంట్ ఆథరైజేషన్ అనుకుంటా, గవర్నమెంట్ నడుపుతుంది అనుకుంటా ఈ రిసార్ట్. ఇదిగోండి, ఇప్పుడే వచ్చాం. ఇదిగోండి, నేను ఒక్కడనే వచ్చిన ప్రస్తుతానికి. పోదాం. వాటరింగ్ చేస్తున్నారు బాగా. యాక్చువల్గా నేను మా బామ్మర్ది వచ్చాం. సిగ్గుపడిపోతున్నాడు వాడు,
కెమెరా షై ఉంటుంది కొంతమందికి, మనం దాన్ని చేయను. వాటరింగ్ చేస్తాం, అవో మా మీదకి పడుతుంది వాటరింగ్. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది, ఇలా మొత్తం కొండలు ఉంటాయి, మధ్యలో వాటర్ భలే ఉంటుంది. చూద్దాం. ఇదిగోండి రిసార్ట్, అదితా రిసార్ట్. ఇది బాగుంటుంది. ఇక్కడ పొద్దున్నే చూస్తే భలే ఉంటుంది. వా, కొంచెం వాటర్ తగ్గింది, చూడండి. కృష్ణానది ఇది. ఇదిగోండి నాగార్జున సాగర్ డ్యామ్. మన బోటింగ్ పాయింట్ ఇక్కడ ఇది అనుకుంటా, బోటింగ్ పాయింట్. చూడండి కార్లు అన్నీ ఉన్నాయి, చాలా మంచిగా ఉంది. పొద్దున్న వస్తే ఇంకా బాగుండే, పొద్దు రాలేకపోయాం. ఇట్లా ముందుకు పోదాం రండి. బోటింగ్ పాయింట్ అదే అనుకుంటా నాకు తెలిసి. 10 నిమిషాల్లో మిస్ అయినాయి. అక్కడ ఉంది నాగార్జున సాగర్ డ్యామ్. ఇదంతా ఇది బోటింగ్. ఇది వ్యూ బాగుంది. లోపలికి వెళ్ళొద్దాం అలాగా. చూడండి ఇగో ఈ వాటర్ అంతా అక్కడికి వెళ్ళిద్ది, నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి అది స్టోర్ అవుద్ది. అప్పుడప్పుడు వాళ్ళు గేట్లు తీస్తే ఫ్లో అవుతుంది. ఇక ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది నాకు తెలిసి. బోటింగ్నే డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. 10 నిమిషాలు లేట్గా వచ్చినామా, అప్పుడే జస్ట్ బోట్ పోయిందంట. బోట్ పోయింది. ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చినామో బోట్ పోయింది. మళ్ళీ క్రౌడ్ ఒక 60 మెంబర్స్ వస్తే మళ్ళీ ఇంకో బోట్ తీస్తారట 130కి. లేదంటే ఇంకా వస్తాం కష్టమేగా. ఆ కొండలు చూడు, వరుస 3 ఉన్నాయి కదా, ఒకే సేపులో 3 కొండలు ఉన్నాయి కదా, భలే ఉన్నాయి. సరే డ్యామ్ చూసుకుని వద్దాం, అంతలో క్రౌడ్ జమ అవుతారేమో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం డ్యామ్ దగ్గర పోదాం, అట్లాగా టూర్ వేసుకుని వద్దాం. ఇదే హరిత రిసార్ట్. ఎవరైనా ఖచ్చితంగా బోటింగ్ ట్రై చేయాలి, భలే ఉంటుంది. ఇప్పుడు మనం సాగర్కి పోదాం, సాగర్ డ్యామ్ దగ్గరికి. చాలా జాగ్రత్త ఈడ. ఇదిగోండి ఇది డ్యామ్ పైకి అలౌ చేస్తారో లేదో చూడాలి. వీడిని అలౌ చేస్తాడో లేదో చూద్దాం ఒకసారి, ఎలా ఉందో లేదో. ఎలా ఉందంటే పోదాం సరదాగా. ఎలా ఉంది, పోదాం. ఉందిగా, వదిలిరుగా, పోదాం సరదాగా. డ్యామ్ పైకి వచ్చాం, చూడండి బాగుంది వ్యూ. సైడు ఇది ఏదో అంటారు దీన్ని, నాగార్జున సాగర్ సంథింగ్ అంటారు. ఇట్లా పోవాలి. డ్యామ్ పైకి వెళ్ళినాం, బట్ అలౌ లేదంట. ఒక 50 మీటర్స్ వరకు అలౌ చేసిండలే, కానీ ఆ తర్వాత అలౌ లేదు. డ్యామ్ వ్యూ పాయింట్ చూడడానికి పోదాం కింద. బాగుంటుంది వ్యూ పాయింట్. నాగార్జున సాగర్ లెఫ్ట్ ఎర్త్ డ్యామ్ అంటే ఇది సపోర్ట్ కోసం అనుకుంటా మరి, నాకు తెలిసి గేట్లు ఏది ఓపెన్ చేసి ఉండడు, ఎంటీ ఉంటుంది. గేట్లు ఓపెన్ చేసి ఉండరు మ్యాక్సిమం. ఓపెన్ చేస్తే మనం చూద్దాం, ఓపెన్ చేయకపోతే లేదు. ఇక అంతే. ఇక్కడ ఏదో టోర్నమెంట్ అవుతుందిగా, క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ సమ్ స్పేస్, థ్యాంక్ యూ. ఏదో నడుస్తుంది. ఇదిగోండి చూడండి గేట్స్. జూమ్ అవుతుంది. ఇదిగోండి వచ్చినాం, ఈ పవర్ ప్లాంట్ దగ్గరికి వచ్చాం, కానీ
అక్కడ పోలీసులు నాట్ ఎలా ఉన్నారు, కొంచెం లోపలికి వెళ్దామని నాట్ ఎలా ఉన్నారు. టైంలో వచ్చినాము ఒకసారి, వస్తే అసలు ఇదంతా బందీగా కార్లు ఆటోలు అన్నీ ఏడబడితే ఈ సైడ్ కార్లు ఈ సైడ్ కార్లు, అసలు కాల్ కూడా పెట్టిన ప్లేస్ ఉండలేకపోతుండే. సీజన్ టైం అంటే ఈ వర్షాకాలంలో 24 గేట్స్ ఓపెన్ చేస్తారు కదా, ఫుల్ రష్ ఉంటుంది, ఫుల్ రష్. అయితే ఆ పవర్ ప్లాంట్ దగ్గరికి జస్ట్ అలాగే వెళ్ళి ఒక వ్యూ తీద్దామని వెళ్ళినా కానీ వాళ్ళు ఎలా చేయలే, ఎవరి ప్రోటోకాల్ వాళ్ళకి ఉంటుందిలే. కనిపిస్తుంది అంత మంచిగా. పిల్లర్స్ భలే ఉన్నాయి, 0 సర్కిల్ సైజ్ పిల్లర్స్. దాని పైకి పోదాం. మనం నాన్ సీజన్లో వచ్చాం కాబట్టి ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడు గేట్స్ ఏవి ఓపెన్ చేయలేదు కాబట్టి మనకు అంతగా ఏమి అనిపిస్తలే. 24 గేట్స్ ఓపెన్ చేస్తే భలే ఉంటుంది వ్యూ. ఏడుకు వస్తుంది అసలు తుప్పలు లాంటివి. చూడండి, మనం నాగార్జున సాగర్ ఆపోజిట్లో ఉన్నాం. 24 గేట్స్ ఓపెన్ చేస్తే భలే ఉంటుంది. ఓపెన్ చేయలే, ఇది చలికాలం కదా, వర్షాకాలం దసరా ఆ టైంలో అయితే భలే ఉంటుంది. ఆ టైంలో మనం ఇటు రాలేము కూడా. నెక్స్ట్ టైం 24 గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వస్తా, మీకు చూపిస్తా, భలే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇటు సైడ్ పోతే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉంటుంది, దానికి కూడా పోదాం. దానికన్నా ముందు ఇప్పుడు డ్యామ్ బోటింగ్ దగ్గర పోదాం. అడు 1:30కి రమ్మన్నాడు, 1:30కి ఫోన్ చేస్తానని ఫోన్ చేయలే. పోదాం, అది మాత్రం భలే ఉంటుంది. అది నాగార్జున సాగర్ హరిత రిసార్ట్ నుంచి బోట్ మీద తీసుకుపోతే అక్కడ దీవి ఉంటుంది మధ్యలో, కృష్ణానది మధ్యలో. అందులో మ్యూజియం ఉంటుంది, నాగార్జున సాగర్ మ్యూజియం. అందులో అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి. అది చూద్దాం, అది భలే ఉంటుంది. ఆ బోటింగ్ కానీ అవన్నీ చాలా భలే ఉంటాయి. దానికోసం వచ్చిన ఫస్ట్, అదే మనకు ఫస్ట్. చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఎట్లా ఉంటుందో మీకు మంచిగా చూపిస్తా. ఓకే రైట్, మళ్ళీ వ్యూ చూడండి.